ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయనను ఆరాధించినట్లు, ఘనపరచునట్లుగా, కుటుంబాలుగా వెళ్ళి ఆయనను స్తుతించినట్లుగా గత వారమంతా కాపాడి నూతన పరిశుద్ధ దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఆయన నామానికి స్తుతి కలుగును గాక. మిమ్మల్ని ప్రేమతో ఆయనను ఆరాధించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 29వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ దావీదు భక్తుడు చక్కని పిలుపునిస్తూ ఉన్నాడు. చక్కగా పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. సో దేవుని బిడలైన వారందరినీ కూడా దైవపుత్రులారా రండి, యెహోవాను ఆరోపిద్దాం, యెహోవాకు అర్పించవలసిన అర్పణలు అర్పిద్దాం, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు అర్పిద్దాం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు అర్పిద్దాం. రండి, ప్రతిష్ఠిత ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడదాం రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఆయన గుణలక్షణాలు, ఆయన స్వరములో ఉన్న ప్రభావం ఏంటో ఆయన తెలుపుతూ ఉన్నారు. యెహోవా స్వరము జలముల మీద వినబడుతూ ఉంటుందంట. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తూ ఉంటాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుస్తూ ఉంది. అంటే యెహోవా స్వరము, ఆ స్వరములో ఉన్న శక్తి ప్రభావం ఏంటో దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా స్వరం ఏం చేస్తుంది అంటే అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేస్తూ ఉంటుంది. యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలిస్తూ ఉంటుంది. కాదేశు అరణ్యాన్ని కదిలిస్తూ ఉంటుంది. యెహోవా స్వరము లేళ్లను ఏన చేస్తూ ఉంటుంది. అంటే మనకి క్లిష్టమైన పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. జీవితం అరణ్యంలాగా ఉంది. అలాంటి అరణ్య ప్రదేశాలను కదిలించేవాడు ఆయనే ఈ అరణ్యానంతటిని కూడా కదిలిస్తూ ఉంటారు. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుని మందిరములో ఉన్నవన్నీ కూడా, లైట్లేంటి, గోళ్ళేంటి, అక్కడక్కడ కొన్ని వస్తువులు పెడతా ఉంటాం. ప్రతి వస్తువు కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటుందంట. ఆయన ప్రభావాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుందంట. సో దేవుడు తన యొక్క సన్నిధిలో ఆయన ఎటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడో మనం వింటూ వచ్చి ఉన్నాం. సో ఆయన ఏం చేస్తారు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అంటే, ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసే కార్యం ఏంటి అంటే, తన ప్రజలకు కావలసినంత బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. తన ప్రజలకు కావలసిన సమాధానాన్ని ఆయన వారికి అనుగ్రహిస్తారు. తన దగ్గరకు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళుట ద్వారా సర్వశక్తుడైన దేవుడు, సర్వకృపానిధి యొక్క దేవుడు తన బలాన్ని తన ప్రజలందరికీ ఇస్తూ ఉన్నారు. ఇలాగా కొద్దిమందికి వాళ్ళకే వీళ్ళకని లేదు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. సో దేవుని సన్నిధిలోనికి వెళితే కావలసినంత బలం ఉంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు సరిపడినంత సమాధానం ఉంది. సరిపడిన కావలసిన ఆశీర్వాదాలు
ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపిస్తూ ఉన్నప్పుడు ఆయన చేయవలసిన కార్యాలన్నీ ఆయన చేస్తూ ఉంటారు. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, యెహోవా పరిశుద్ధుడా, మహాగణుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే స్తోత్రాలు. ఈ సమయమందు నాయన నీ బిడలైన వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ రక్తం బిడల మీద ప్రోక్షించి నీ కృపను అనుగ్రహించండి. నీ కాపుదల దయచేయండి. నీ బలమైన ఆత్మతో నింపండి ప్రభువా. నా దేవా, నీ సన్నిధికి ఒక్కొక్కరిగా కాక కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చినట్లుగా ఏ ఒక్కరు ఇంటిలో ఉండడానికి వీల్లేదా, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా ప్రభావమును మహిమను నీకు ఆరోపించినట్లుగా నీ కృపలతో నింపుచున్నవాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అదే సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన బిడలను ఎవరిని మీరు తోసివేయట్లేదు. బలహీనలకు బలమునిస్తూ ఉన్నారు. మానసికంగా బలహీనలైనా, శారీరకంగా బలహీనలైనా వారికి కావలసిన బలాన్ని ఇస్తూ ఉన్నారు దేవా. శారీరకంగా మానసికంగా కావలసిన సమాధానమును ఇస్తూ ఉన్నారు నాయన. ఇహ సంబంధముగాను పర సంబంధంగాను కావలసిన ఆశీర్వాదాలతో మీరు నింపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలోనికి వచ్చి మీరు ఇచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును పొందుకున్నట్లు మీ కృప బిడలకు తోడయ్యుండి నడిపించునుగాక. అమ్మాన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుడు మిమ్మను మీ కుటుంబములను షేర్ చేయడం ద్వారా ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం. గాడ్ బ్లెస్ యూ. అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి మీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఆశీర్వాదాలతో కనిపెడుతూ ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ మీరు పొందుకొనండి. దేవుడి కృపతోడైండును గాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.